చందన వృక్షం యొక్క దోషమా, చందన వృక్షం ఒక నల్లత్రాచుని తన యందు కలిగి ఉన్నటువంటి దోషమా? ఒక నల్లత్రాచు చందన వృక్షాన్ని చేరింది, ఆ చందన వృక్షం పనికి రాకుండా పోయింది. అలాగే నాకు తెలిసి జీవితంలో నేను పేర్లు ఎందుకు వాడాలి, కేవలం కోపం కారణంగా తమ జీవితాలలో శాంతి ఉండదు, తన చుట్టూ ఉన్న వాళ్ళకి శాంతి ఉండదు, తాను పనిచేస్తున్నటువంటి సంస్థలో శాంతి ఉండదు. ఆయన ఎందుకు పనికిరాడు, ప్రతి దానికి కోపంతో ఉంటాడు. మీరు ఇవాళ బీటెక్ చదవచ్చు, ఎంటెక్ చదవచ్చు, మీరు రేపు పొద్దున్న ప్రొఫెషనల్ కోర్స్ చేస్తున్నారు కాబట్టి ఇవాళ మీరు ఇలా ఉన్నారు. ఇంకొక 5 ఏళ్ళు పోయేటప్పటికి మీరు ఎక్కడో జూనియర్ ఇంజనీర్స్గా ప్లేస్ అవుతారు. మీలో ఇంకా బాగా చదువుకున్న వాళ్ళు ఇంకా పెద్ద పొజిషన్కి ఎడతారు. ఒక 10 ఏళ్ళు తిరిగేటప్పటికి మీరు చీఫ్ ఇంజనీర్ అవుతారు, సూపరింటెండెంట్ ఇంజనీర్ అవుతారు. ఎన్నో ఫైల్స్ మీరు డిస్పోజ్ చేస్తారు, మీ సంతకంతో ఫైల్ డిస్పోజ్ అవుతుంది. అసలు వినడానికి సిద్ధంగా లేకపోతే కోపం పెట్టుకోవడం ఒక్కటే మీరు అలవాటు చేసుకుంటే మీరు సమాజానికి సేవ చేయడం మాట దేవుడు ఎరుగు. మీరు ఎవ్వరికీ ఎందుకు పనికిరాని వాళ్ళు అయిపోతారు. ప్రతి వాళ్ళు ఏం చెప్తారో తెలుసా అండి, ఆయనంటే భయం అండి, కోపం. ఆయనేం కొడతాడని కాదు, తిడతాడని కాదు, వెళ్ళడానికి భయం. అయ్యో బాబాయ్ అంత కోపం ఏమిటండి అంటారు. కాబట్టి మీరు ఒక్క విషయం బాగా గమనించండి, కోపం వచ్చింది అంటాడు. కోటేశ్వరరావు గారు వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడో ఆయనకున్న విడిదిలోంచి ఆయన వచ్చాడు. కోపం వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది? దానికి ఏం ఫ్రమ్ అడ్రస్ ఉండదు. కోపం మీలోనే ఉంటుంది. మీలోనే ఉన్న కోపము ఎదురు చూస్తుంటుంది అవకాశం. ఆ అవకాశం కోసం చూస్తుంది. దానికి అవకాశం ఏమిటో తెలుసా అండి, మీ ఈగో దెబ్బతింది అన్న బుద్ధి మీకు కలిగిన ఉత్తర క్షణంలో అది ప్రకోపిస్తుంది. నా వ్యక్తిత్వం, నా అహంకారాన్ని వీడు దెబ్బ కొట్టాడు అన్న ఆలోచన మీకు వచ్చిందనుకోండి, ఉత్తర క్షణంలో అది పైకి లేస్తుంది. చాలా కోపం ఉంది అనడానికి కారణం ఏంటంటే నాకు చాలా ఉన్నాయి అన్న అహంకారం ఆయన యందు ఉంది అని గుర్తు. నేనెంతటి వాణ్ణి అనుకున్నవాడు పోన్లేదు ఏదో మాట్లాడాడు, తెలిసి తెలియనితనం అందరూ ఒకలా ఉంటారా, క్షమించి విడిచిపెడతాడు. లేదా అలా ఉండకూడదమ్మా, తప్పు, అలా ఉండకు, తప్పు కదా, దానివల్ల నువ్వు ఏ ప్రయోజనం సాధిస్తావు, నువ్వు పాడైతే నాకు మనసు ఖేదంగా ఉంటుంది, అలా ప్రవర్తించకు అని చెప్తాడు. అవతల వారిని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాడు కోపం లేకపోతే. కోపం అస్తమానం ఈగో దెబ్బతిని కోపం వచ్చేసినటువంటి వాడు ఎంతటి మహాపాపమైనా చేసేస్తాడు. క్రుద్ధ పాపం నకుర్యాత్కః క్రుద్ధో హన్యాద్గురూనపి క్రుద్ధ పరుషయా వాచ నరం సాధు నధీక్షిపేత్ అంటుంది రామాయణం. గురువు గారిని చంపేయడానికి కూడా కోపావేశం వచ్చినటువంటి వాడు వెనుకాడడు. మీకు నేను పేర్లు చెప్పడం ఇష్టం లేక నేను చెప్పట్లేదు. అతి కోపంలో, కోపం తమకి ఆస్తి అనుకున్న వాళ్ళు ఆ కోపం ఉన్మాదాన్ని కల్పించేస్తే క్షణికోద్రేకంలో చెయ్యకూడని పని చేసేసి జీవితాంతం విచారిస్తూ యావజ్జీవిత కారాగార శిక్ష అనుభవిస్తూ కారాగారాల్లో ఉండిపోయిన మేధావులు ఉన్నారు. కేవలం ఆ క్షణికావేశంలో చేసినటువంటి పొరపాటు ఇంకా అతని జీవితాన్నంతటినీ కూడా శూన్యం చేసేస్తుంది, ఎందుకు పనికిరాకుండా అయిపోతాడు. కోపం అనేటటువంటిది అత్యంత ప్రమాదకరమైనటువంటి విషయం. మీ కోపాన్ని మీకు మీరుగా పరిశీలించి దిద్దుకోవాలి తప్ప, నాకు కోపం వచ్చేసిందండి అన్న తర్వాత, నేను కోపిష్టివాణ్ణి అన్న తర్వాత మిమ్మల్ని ఆ కోపం తగ్గేటట్టు చేయించగలిగినటువంటి వాడు ఉండడు. దానికన్నా శత్రువు లేదు. మీరు ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, కోపం వచ్చినప్పుడు మీరు ఎప్పుడైనా అద్దం ముందు మీకు మీరు నిలబడి చూసుకోండి, ఎంత నెత్తురు, ఎంత ఉద్వేగంతో నొరగల కక్కుతూ పరిగెడుతుంటుందో. బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతుంది. లోపల మీరు దేవాలయంలోకి వెళ్ళి ఈశ్వరుడి ముందు కూర్చున్నా సరే మీరు ఎవరి పట్ల వ్యగ్రతతో ఉన్నారో అదే గుర్తొస్తుంది. ఆలోచన మీద ఆలోచన, ఆలోచన మీద ఆలోచన పెరిగిపోయి మీరు ఊగిపోతుంటారు, ఉద్రేకపడిపోతుంటారు. ఆ సమయంలో అతనికి మనుష్యుడు కాదు, రాక్షసత్వం ఆవహించేస్తుంటుంది. మిమ్మల్ని మీరు పరిశీలించుకోకపోతే నేను ఇలా ఉండొచ్చా, ఇంత కోపం ఏమిటి నాకు, ఈ కోపం వల్ల నేను సాధించేది ఏమిటి
అని కోపం వచ్చినప్పుడు మీరు కాసేపు మౌనంగా కూర్చుని ఏకాంతంలో మీకు వచ్చిన కోపాన్ని మీరు ఎలా విడిచిపెట్టచ్చు, పాము తన శరీరంలోంచి వచ్చిన కుబుసాన్ని తాను ఎలా విడిచిపెడుతుందో, యథోరగస్తచం జీర్ణాం సవై పురుషముచ్యతే అంటుంది రామాయణం. వాడే పురుషుడు